యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 10వ అధ్యాయము. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికిని బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయము నొందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనమును నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతడిట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కెమీషు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా? షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. అతడు, నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధిబలము చేతను అలాగు చేసితిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని. మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని. పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కను ఆడించున్నది అయినను, నోరు తెరచున్నది అయినను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కర్రకాని వానిని ఎత్తినట్లును ఉండును గదా? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయుల మీదికి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరవి కట్టె రాజును. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అష్షూరు యొక్క బలు రక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును. బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమను హతము చేసిన వానిని ఇకనూ ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహము వలె వచ్చును. ఎలయనగా
తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సర్వలోకమున కలుగజేయును. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండమును ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును. వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రము వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలసినందున ఆ కాడి విరగగొట్టబడును. అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు. మిగ్రోను మార్గముగా పోవుచున్నారు. మిక్మషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండసందు దాటి వచ్చుచున్నారు. రామా వణుకుచున్నది, గెబలో బసచేతము రండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు. గల్లీములారా, బిగ్గరగా కేకలు వేయుడి. లాయూషా, ఆలకింపుము. అయ్యయ్యో, అనాతోతు మద్మేనా జనులు పారిపోవుదురు. గిబా నివాసులు పారిపోదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సీయోను కుమారి పర్వతమును యెరూషలేము కొండమీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన యొకని చేత కూలిపోవును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిల్చుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండియు ఐగుప్తులో నుండియు పత్రోసులో నుండియు కూషులో నుండియు ఏలాములో నుండియు షీనారులో నుండియు హమాతులో నుండియు సముద్ర ద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు.
యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిష్తీయుల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు. ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు. అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయును. వేడిమి గల తన ఊపిరిని ఊదును. యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలవలుగా దాని చీలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుష్యులు దాటునట్లు దాని చేయును. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. ఆ దినమున మీరీలాగందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించియున్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము. ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరీలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచెను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు వలన స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తూ ఆచరింపబద్ధుడై యున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులమని తీర్చబడువాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవుటయందేమీయూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దయంతయు పులుపు చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికిని హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల
ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసియున్నారు. మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.